అందరికీ నమస్కారం. నేను మీ మిస్సమ్మ. స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? యు ఆర్ మై డెస్టినీ ఎపిసోడ్ 4. తన మొబైల్లో కూడా సిగ్నల్ చూపించకపోవడంతో, ఒసే నీ ఫోన్లో కూడా సిగ్నల్ లేదు, ఇప్పుడేం చేయాలి, ఇతన్ని ఎలా కాపాడాలి అనుకుంటూ ఉంటే లేచి నిలబడి కార్ లోపలికి చూసిన శివాని ఒక్కసారిగా షాక్ అయింది. ఆరు, ఇక్కడ కూడా ఎవరో ఉన్నారే? కార్లో ఉన్న డ్రైవర్ని చూస్తూ భయంతో అరిచింది శివాని. ఒసే, పోనీ వీళ్ళని హాస్పిటల్కి తీసుకొని వెళ్దామన్నా కూడా మన మొబైల్స్లో సిగ్నల్ లేదు, ఇప్పుడేం చేయాలి ఆలోచిస్తూ ఉన్న తనకి రుద్ర పాకెట్ దగ్గర తన మొబైల్ కనిపించింది. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకొని చూసింది. ఈ ఫోన్ అంటూ ఆపేసింది శివాని. రుద్రాంశ్ వర్మ గారిది అనుకుంటా అంటూ పవర్ బటన్ ఓపెన్ చేసి చూసింది. పాస్వర్డ్ అడగడంతో చూస్తూ ఉంది ఆరోహి. ఆరు, ఏం ఆలోచిస్తున్నావు? లాక్ ఓపెన్ చేయి, ఓపెన్ చేసి ఫోన్ చేయి, అతని మొబైల్లో సిగ్నల్ కూడా ఉంది చెప్పింది శివాని. నీ అంకమ్మ, వీడేమన్నా నా మొగుడా? వాడి మొబైల్ పాస్వర్డ్ నాకెలా తెలుస్తుంది? కాస్త బుర్ర పెట్టి ఆలోచించు శివు, మరీ మెంటల్ దానిలా ప్రవర్తించుకు అసహనంగా స్నేహితురాలి మీద అరిచింది ఆరోహి. అవును కదా, మర్చిపోయాను, రియల్లీ సారీ అంటూ ఒక వెర్రి నవ్వు నవ్వి ఆరోహి వైపు చూస్తూ ఉంది శివాని. శివాని, ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి వీళ్ళని కాపాడాలి. పాపం, ఇతన్ని నమ్ముకొని ఎన్ని కుటుంబాలున్నాయో తెలియదు కదా రుద్ర వైపు చూస్తూ చెప్పింది ఆరోహి. ఇంతలో ఏదో ఉపాయం తట్టినట్టు, అరు, నువ్వు ఇక్కడే ఉండు, నేను స్కూటీలో కొంచెం ముందుకు వెళ్తాను, అక్కడెక్కడైనా సిగ్నల్ వస్తే మనకి ఏదైనా హెల్ప్ దొరకచ్చు, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళని జాగ్రత్తగా చూసుకో అంటూ ఆరోహిని అక్కడే వదిలేసి అక్కడి నుంచి తన స్కూటీలో కొంచెం ముందుకు వెళ్ళింది శివాని. ఇక్కడ రుద్రాకి బ్లడ్ లాస్ బాగా ఎక్కువగా అవుతూ ఉంది. ముందు ఈ బ్లడ్ని ఎలా అయినా ఆపాలి అనుకుంటూ తన చున్నీ తీసి రుద్ర గాయానికి గట్టిగా పెట్టి కట్టింది. రుద్ర పక్కనే కూర్చొని అతని తలని తన ఒడిలోకి పెట్టుకొని బ్లడ్ని వాటర్తో క్లీన్ చేస్తూ ఉంది. అసలు ఇతను ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాడు? నేను శివు ఇటువైపు వచ్చాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఇతను ఇలాగే చనిపోయేవాడు అనుకుంటూ శివాని వెళ్ళిన వైపే చూస్తూ ఉంది. ఒక 10 నిమిషాలకి శివాని అక్కడికి వచ్చింది. శివు, ఏమైంది? నీ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఆశగా స్నేహితురాలి వైపు చూస్తూ అడిగింది. వస్తున్నారు, నేను అంబులెన్స్ వాళ్ళకి అలాగే రుద్రాంశ్ గారి ఆఫీస్కి కాల్ చేసి చెప్పాను అంది శివాని. శివు, నువ్వు ఒకసారి ఆ గ్లాస్ బద్దలు కొట్టడం అవుతుందేమో చూడు, ఎక్కువసేపు అక్కడే ఉన్నా ఊపిరి ఆడక చచ్చిపోయే అవకాశాలున్నాయి, నువ్వు ట్రై చేయి. హలో మేడం, ఆ రుద్రాంశ్ గారి టైం బాగుండో బాగోకో అద్దం బ్రేక్ అయ్యి అందులోంచి పడ్డాడు. ఆ అద్దాలు అంత ఈజీగా బ్రేక్ అవ్వవు, వాళ్ళు వస్తున్నారు కదా, ఇప్పుడైనా మనం వెళ్ళిపోదామా అడిగింది శివాని. ఏంటి వెళ్ళిపోయేది, హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెళ్దాం అంటూ ఉండగానే అక్కడికి వచ్చింది అంబులెన్స్. అంబులెన్స్లో ముందుగా రుద్రాన్ని ఎక్కించి అతనితో పాటే ఎక్కి కూర్చుంది ఆరోహి. వాళ్ళు లోపల ఇరుక్కున్న ఆ డ్రైవర్ని కూడా అతి కష్టం మీద బయటికి తీసి అతన్ని కూడా అంబులెన్స్లో ఎక్కించారు. ఆరోహి, నువ్వు వీళ్ళతో పాటు రా, నేను నా స్కూటీలో వస్తాను అంటూ స్కూటీలో స్టార్ట్ అయింది శివాని. ఆరోహి చూపులు మాత్రం రుద్ర వైపే ఉన్నాయి. అలా చూస్తూ ఉండిపోయింది. ఆరోహి, అసలు నాకేమవుతుంది? ఈ మనిషి నుంచి వీలైనంత దూరంగా ఉండాలి అనుకుంటూ ఉన్నాను అంటూ ఏదో ఆలోచన వచ్చినట్టు తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసింది. అందులో ఒక స్కార్ఫ్ కనిపించడంతో ఆ స్కార్ఫ్ తీసి మొహం కనిపించకుండా చుట్టుకుంది. హాస్పిటల్ రావడంతో ఆ డ్రైవర్ని రుద్రాని కిందకి దించి హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్ళారు. రుద్ర ఎవరో అక్కడున్న అందరికీ తెలుసు కాబట్టి ఎలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేకుండా వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అంబులెన్స్లో వీళ్ళు వచ్చిన ఒక 10 నిమిషాలకి అక్కడికి వచ్చింది శివాని. లోపలికి వచ్చిన శివానికి అక్కడ ఎక్కడా ఆరోహి కనిపించలేదు. ఇంతకీ ఈ ఆరు ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ చుట్టూ వెతుకుతూ ఉంది. ఎక్కడా కనిపించకపోవడంతో శివానీలో టెన్షన్ మొదలైంది.
ఇక్కడ శివాని రాకముందు ఏమైంది అంటే రుద్రాని ఐసీయూలోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి అక్కడికి వచ్చాడు డాక్టర్. సార్, అతనికి ఎలా ఉంది? ఆరోహి కళ్ళల్లో ఏదో అసంతృప్తి. మేడం, సార్కి బాగా బ్లడ్ లాస్ అయింది. సార్ బ్లడ్ గ్రూప్ AB నెగిటివ్. అది ప్రెజెంట్ మా దగ్గర స్టాక్ లేదు. మేము బ్లడ్ బ్యాంక్స్కి కాల్ చేసి కనుక్కుంటున్నాము. కానీ ఇప్పటికీ 10 చోట్ల వెతికినా ఆ బ్లడ్ గ్రూప్ మాకు దొరకలేదు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి. కంగారు అలాగే దాని అవసరం అతని మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది ఆరోహికి. డాక్టర్, నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్. నా దగ్గర మీరు బ్లడ్ తీసుకోవచ్చు, నేను ఇస్తాను. అతని కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. నిజంగానా మేడం? ఈరోజు వర్మ గారు బ్రతుకుతున్నారు అంటే అది మీ వల్లే. రండి మేడం. డాక్టర్ని స్వయంగా ఆరోహిని తీసుకొని ఒక రూమ్లోకి వెళ్ళాడు. బెడ్ మీద తనని పడుకోబెట్టి తన చేతికి ఒక స్ట్రెస్ బాల్ ఇచ్చాడు. ఇది ప్రెస్ చేస్తూ ఉండండి అంటూ మెల్లగా తన నర్వ్కి నీడిల్ గుచ్చి బ్లడ్ తీస్తూ ఉన్నాడు. నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఎందుకో ఆ క్షణం రుద్ర ప్రాణాలు కాపాడటం అతి ముఖ్యమనిపించింది. అక్కడే రుద్ర ఉన్న ఐసీయూ ముందే తచ్చాడుతూ ఉన్న శివానీని చూసి, హలో మేడం, మీరెవరు? ప్రశ్నించింది లోపలికి వెళ్తున్న నర్స్. ఇక్కడ రుద్రాంశ్ వర్మ గారిని అడ్మిట్ చేశారు కదా, ఆయనతో పాటు ఒక అమ్మాయి వచ్చింది. తను నా ఫ్రెండ్. తను కనిపించడం లేదు. ఇక్కడే ఉంటాను అని చెప్పింది. తన కోసమే వెతుకుతున్నాను. అప్పటికే శివాని కళ్ళల్లో నీళ్లు. అయ్యో, మీకు విషయం తెలీదా? రుద్ర గారికి బ్లడ్ లాస్ బాగా అయింది. అందుకే బ్లడ్ ఇవ్వడం కోసం ఆ అమ్మాయిని పక్క రూమ్లో ఉంచారు. ఇప్పుడు తనకి బ్లడ్ తీస్తున్నారు. తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది ఆ నర్స్. దీనికి నిజంగానే బుర్ర దొబ్బింది. మొన్నే కదా 1 month బ్యాక్ బ్లడ్ ఇచ్చింది. దీనిది రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అవ్వడం కాదు, కానీ ఎవరికి కావాలన్నా బ్లడ్ ఇచ్చేస్తుంది. కోపంగా అనుకుంటూ అక్కడి నుంచి ఆరు ఉన్న రూమ్లోకి వెళ్ళింది. అక్కడ బ్లడ్ తీస్తూ ఉంటే, ఇంకా ఎంత బ్లడ్ తీస్తారు? మొత్తం మా ఫ్రెండ్ బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం తీసేస్తారా? అసహనంగా కోపం ఆమె మాటల్లో స్పష్టంగా వ్యక్తమవుతుంది. మేడం, మేము 500 ml మాత్రమే తీస్తున్నాము, వినయంగా చెప్పింది నర్స్. 500 ml మాత్రమేనా? అంటే 1/2 లీటర్. తెలుసా, మా ఫ్రెండ్ ముందే బక్కగా ఉంది. ఇంకా దాని బ్లడ్ తీసేసుకుంటే ఏంటి అర్థం? వాళ్ళ మీద అరుస్తూ గొడవకి దిగింది శివాని. పడుకున్న ఆరోహికి శివాని మాటలు వినిపిస్తూ ఉంటే మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. అక్కడ శివాని ఆ నర్స్తో గొడవ పడుతూ కనిపించడంతో శివు మెల్లగా వచ్చాయి ఆరోహి మాటలు. ఆరు, చూడవే, అప్పుడే ఎలా నీరసమైపోయావో. అయినా హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేసావు, అది చాలదా? మళ్ళీ బ్లడ్ కూడా డొనేట్ చేయాలా? అతనుకున్న పలుకుబడికి 10 నిమిషాల్లో ఎక్కడి నుంచైనా బ్లడ్ తెప్పించుకోగలరు. అది అర్థమవుతుందా? బాధ, ప్రేమ, అలాగే తన మీద ఉండే కన్సర్న్ తెలుస్తూ ఉన్నాయి ఆరోహికి. నీకు తెలుసు కదా శివు, AB నెగిటివ్ అనేది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్. రుద్ర గారిది అదే బ్లడ్ గ్రూప్. ఆల్రెడీ వాళ్ళు బ్లడ్ బ్యాంక్లో ట్రై చేశారు బ్లడ్ కోసం, కానీ ఎక్కడ దొరకలేదు అంట. అందుకే నేను ఇద్దామనుకున్నాను, ఇస్తున్నాను. నర్స్ అప్పుడే తనకి పెట్టిన నీడిల్ తీయడంతో మోచేతిని దగ్గరగా ముడుచుకుంటూ కూర్చుంది ఆరోహి. సరే, ఇచ్చేసావు కదా, అయిపోయింది కదా, ఇంకా వెళ్దాం పదా. ఇక్కడ మనం ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవ్వడం మంచిది కాదు. నా మాటలు విను. అతన్ని కేర్ చేయడానికి ముంబై నుంచి స్పెషల్ డాక్టర్స్ వస్తున్నారు. ఇంకొక 1/2 అవర్లో ఇక్కడ ల్యాండ్ అవుతున్నారు. అది కూడా హెలికాప్టర్లో. తెలుస్తుందా అతని పలుకుబడి? ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు. అయినా ఈ పెద్దవాళ్ళ గురించి తెలిసిందే కదా, ఏమైనా తేడాలు వస్తే ప్రాణాలు కాపాడాం అన్న విషయం కూడా మర్చిపోయి మనల్ని చంపేసే ప్రమాదం ఉంది. వెళ్ళిపోదాం పదా ఆరు అంటూ బలవంతంగా ఆరోహిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది శివాని. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.